స్థానిక ఎన్నికలకు సై ఏది ఏమైనా సరే స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతుంది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే చాలా సమయం పోయింది. ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెంటనే స్థానిక ఎన్నికలను నిర్వహించాలి. బీసీలకు న్యాయం జరగాలి. పార్టీ పరంగా అయినా సరే మేము న్యాయం చేస్తాం. కేంద్రం మాకు ఆమోద ముద్ర ఇవ్వకపోయినా, రాష్ట్రపతి ఆమోద ముద్ర ఇవ్వకపోయినప్పటికీ కూడా బీసీలకు అన్యాయం జరగడానికి వీల్లేదు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ తరపున మేము ఖచ్చితంగా వాళ్ళకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి స్థానిక ఎన్నికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా బ్యాలెట్ పేపర్స్ కానీ, బ్యాలెట్ బాక్సులు కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన రాష్ట్రానికి ఆ బాక్సులన్నీ కూడా ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వాటిని సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచడం కూడా జరిగింది. ఎందుకంటే స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది చాలా ముఖ్యం ప్రస్తుతం. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా గ్రామాల అభివృద్ధికి అంతా కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం గమనిస్తూ ఏదేమైనా సరే స్థానిక ఎన్నికలకు సై అంటూ మనకు ఒక వార్త తీసుకొచ్చింది. రేపు పంచాయతీ అధికారులతో సీఎం మీటింగ్, అన్ని వివరాలతో హాజరు కావాలని ఆదేశాలు. పార్టీ తరపున 42% బీసీ రిజర్వేషన్ల ప్రకటనపై కసరత్తు. ఏది ఏమైనా సరే పార్టీ తరపున 42% బీసీ రిజర్వేషన్లకు ఖచ్చితంగా ఆమోదం ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క చిత్రాన్ని కనుక మనం చూసినట్టయితే ఇటీవల మంచిర్యాలకు వచ్చిన బ్యాలెట్ బ్యాక్స్లు కూడా వచ్చేసినాయి. ఎలాంటి మార్పు అనేది మనకేం కనిపించట్లేదు. రిపోర్ట్లు రెడీ చేస్తున్న అధికారులు, దాదాపుగా అధికారులు కూడా ఏ నియోగవర్గంలో ఏంది పరిస్థితి ఎట్లా ఉంది, ఓటర్ల జాబితా ఏంది అనేది కూడా దానికి సంబంధించిన రిపోర్ట్లు కూడా వాళ్ళు సన్నద్ధం చేస్తున్నారట, రెడీ చేస్తున్నారట. స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్నదనే సమాచారం నేపథ్యంలో ఈ నెల 14న సీఎంతో సమావేశానికి రావాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలు ఉన్నత అధికారులకు సీఎంఓ నుంచి ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంచరించుకున్నది. ఈ క్రమంలో జిల్లాల వారీగా ఎన్నికల సన్నద్ధతపై ఉన్నత అధికారులు మంగళవారం సాయంత్రమే ఆరా తీశారు. స్థానిక సంస్థల పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మొత్తం ఎన్ని పోలింగ్ స్టేషన్లు గుర్తించారు, ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తే ఎంతమంది సిబ్బంది అవసరం, 2-3 విడతల్లో నిర్వహించాల్సి వస్తే ఏ జిల్లాల్లో ఏ దశల్లో నిర్వహించాలి, ఎన్నికల సామాగ్రి సిద్ధంగా ఉందా, బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయా, అన్ని జిల్లా కేంద్రాలకు తరలించారా, అలాంటి వివరాలతో రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. అంటే దాదాపుగా ఎన్నికలకు ఏది ఏమైనా సరే బ్యాలెట్ బాక్సులు కానీ, బ్యాలెట్ పేపర్స్ కానీ, ఓటర్ల జాబితా కానీ, స్థానికంగా ఎన్నికల్లో పాల్గొనే ప్రజానికం కానీ అన్ని రిపోర్ట్లు కూడా రెడీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సిద్ధంగా ఉన్నారని కూడా మనకి ఈరోజు వార్త అనేది రావడం అనేది జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం స్థానిక ఎన్నికలు నిర్వహించడంలో ఎలాంటి వెనక ముందు అనేది అవడం అనేది లేదు. ఈ వార్తను ఇంకా కొంచెం బ్రీఫ్గా చూసినట్టయితే ఇప్పటికే పీసీసీ చీఫ్తో రేవంత్ రెడ్డి మంతనాలు, కాంగ్రెస్ పెద్దలు ఒపీనియన్ కోసం 16 లేదంటే 17న పీఏసీ మీటింగ్, 18వ కేబినెట్ భేటీలో రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన, 18న ఏదేమైనా ఈ నెల 18న కేబినెట్ మీటింగ్ అనంతరం బీసీలపైన ప్రకటన చేయడం అనేది జరుగుతుందట. ఆ వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు ఈసీ ఏర్పాట్లు, ఎట్టి పరిస్థితులను వచ్చే నెల 30లోగా ఎన్నికలు పూర్తయ్యేలా కసరత్తు. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం పనిచేయాలి అని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా వేడిగా చెప్పడం కూడా జరిగింది. కొంచెం ఈ వార్తను బ్రీఫ్గా మొదటి పేజీలో కనుక మనం చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ సిద్ధమవుతున్నది. ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్లపై పెంపు కోసమే లోకల్ బాడీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. కానీ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులతో పాటు పంచాయతీరాజ్ చట్టం సవరణ ఆర్డినెన్స్ సైతం రాష్ట్రపతి పక్కన పెట్టడం,
ఢిల్లీలో ధర్నా చేసినప్పటికీ కేంద్రం స్పందించకపోవడం తెలిసిందే. దీంతో ప్రత్యామ్నాయంగా పార్టీ తరపున బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హైకోర్టు విధించిన గడువు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్ ఈ నెల 14న పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. అన్ని వివరాలతో హాజరు కావాలని పిఆర్ ఆఫీసర్లకు మంగళవారమే సీఎంఓ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. పార్టీ తరపున రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పెద్దల అభిప్రాయాలు తీసుకునేందుకు 16 లేదంటే 17న పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని సోమవారమే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు సీఎం సూచించారు. సోమవారం నాడు కూడా మహేష్ గౌడ్తోని మీటింగ్ కూడా పెట్టుకోవడం అనేది జరిగింది. ఏది ఏమైనా కోర్టు ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించి తీరాలి అని చెప్పేసి మన ప్రస్తుత అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిశ నిర్దేశం చేసిండు. దాదాపుగా ఎలక్షన్లకు సంబంధించిన సామాగ్రి కానీ వాటి ఏర్పాట్లో కానీ అధికారుల ఏర్పాట్లో కానీ ఒకటే విడతలో చేస్తే ఎంతమంది సిబ్బంది కావాలి, 1, 2, 3 విడతల్లో చేస్తే ఎంతమంది సిబ్బంది, ఆ వివరాలన్నీ కూడా ఆగస్టు 14వ తారీఖు నాడు సమావేశం కానుంది క్యాబినెట్. ఏది ఏమైనా కానీ బీసీలకు మాత్రం పార్టీ పరంగా మేము అనుకున్నది 42 సవరణ ఇచ్చి తీరుతామని కూడా సభాముఖంగా స్పష్టం చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. దాదాపుగా చదువుకునే యువకులు, గ్రామాల్లో ఉన్న ఆసక్తి గల రాజకీయంలో ఎదగాలనే యువకులందరూ కూడా ఈ వార్తను కొంచెం చాలా జాగ్రత్తగా విని ఈ యొక్క ఎలక్షన్లో మీరందరూ కూడా పాల్గొని విజయం సాధించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. వెనక ముందు అనేది అవడం అనేది లేదు. ఈ వార్తను ఇంకా కొంచెం బ్రీఫ్గా చూసినట్టయితే ఇప్పటికే పీసీసీ చీఫ్తో రేవంత్ రెడ్డి మంతనాలు, కాంగ్రెస్ పెద్దలు ఒపీనియన్ కోసం 16 లేదంటే 17న పీఏసీ మీటింగ్, 18వ కేబినెట్ భేటీలో రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన, 18న ఏదేమైనా ఈ నెల 18న కేబినెట్ మీటింగ్ అనంతరం బీసీలపైన ప్రకటన చేయడం అనేది జరుగుతుందట. ఆ వెంటనే షెడ్యూల్ ఇచ్చేందుకు ఈసీ ఏర్పాట్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల 30లోగా ఎన్నికలు పూర్తయ్యేలా కసరత్. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తయ్యే విధంగా ప్రభుత్వం పనిచేయాలి అని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా వేడిగా చెప్పడం కూడా జరిగింది. కొంచెం ఈ వార్తను బ్రీఫ్గా మొదటి పేజీలో కనుక మనం చూసినట్టయితే, స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కారు సిద్ధమవుతున్నది. ఇన్నాళ్ళు బీసీ రిజర్వేషన్లపై పెంపు కోసమే లోకల్ బాడీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. కానీ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులతో పాటు పంచాయతీరాజ్ చట్టం సవరణ ఆర్డినెన్స్ సైతం రాష్ట్ర